హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎండి తెలుగు ఛానల్. ఈరోజు మనం రాగదీపం పార్ట్ 7లోకి వచ్చేసాము. నీకు ఈ సంగతులన్నీ ఎలా తెలుసు అని అడిగింది రేణు. నాకే కాదు, తాతయ్యకి తెలుసు అని అంది రంగనాయకి. నానమ్మకి కూడా తెలుసా? రేణు గొంతు అప్పటికే పిడిచకట్టుకుపోయింది. తెలియదు. తెలిస్తే ఆవిడ ఇంకాస్త ముందే ప్రయాణం కట్టేది. తన రేణు దొరసాని అయిందని ఆవిడ పొందుతున్న సంతోషాన్ని కాలరాచే కఠినాత్ములెవరూ లేరు. అందుకే ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడ్డాము అని చెప్పింది రంగా. రేణు తేలికగా ఓ నిట్టూర్పు విడిచింది. అంత బలవంతంగా మీ అత్తగారు తన కొడుక్కి పెళ్ళి ఎందుకు చేసినట్టు అని అడిగింది రంగా. నా సౌందర్యం ఆయన మనసును మళ్లించకపోతుందా అని అంటూ రేణు ఒక పేలవమైన నవ్వు నవ్వింది. అందుకు రంగా, నీకు ఈ ఊళ్ళో ఆ పట్టెడన్నం కరువు కాదే రేణు, వచ్చేయి. నీ భర్త చేత త్యజింపబడి నువ్వింకా ఇంట పడి ఉన్నావంటే నీ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టినట్టు? పోని మగడ లేకపోయినా డబ్బైనా నిన్ను సుఖపెడుతుందనుకుంటే ఆ డబ్బుకు నువ్వు ఎంత విలువనిచ్చావో నీ మెడలో పసుపుతాడు, నువ్వు కట్టుకున్న సాదా చీర చెబుతూనే ఉన్నాయి. ఇంకా ఏ బంధం కట్టిపడేసినట్టు నిన్నక్కడ అని అడిగింది. అందుకు రేణు తన అత్తగారు చేసిన ఉపదేశం గురించి, తన తపస్సు గురించి చెప్పి స్నేహితురాలి పరిహాసానికి గురి కాదలుచుకోలేదు రేణు. పొడుతూనే అమ్మను పోగొట్టుకున్న పిల్లవాడు చూస్తూ ఉండగానే ఒక మమతానుబంధం అల్లుకుపోయింది వాడితో. వాడిని విడిచి రాలేను. నానమ్మకి ఇలా జరిగిందని తెలియకముందు నేనే వద్దామనుకున్నాను. నాతో బాబును కూడా తీసుకువద్దామనుకున్నాను. కానీ నానమ్మకి ఇలా అయిందని తెలిసాక ఈ ఆపదలోకి పిల్లవాడిని తీసుకురావడం మంచిది కాదని అక్కడే వదిలేసి వచ్చాను. నా కోసం పాపం వాడెంత బెంగ పెట్టుకున్నాడో ఏమో అని అంది రేణు దిగులుగా. అందుకు రంగా, చెయ్యవే సేవ, వాళ్ళకి బాగా చెయ్యి. ఒకరోజు నిన్ను కుక్కలా తరిమివేయకపోతే చూడు మండిపడినట్టుగా అంది రంగనాయకి. తన కొడుకు కంటే నా సేవ ఏమి ఎక్కువ కాదు మా అత్తగారికి, నేను ఎక్కువ కాదు. కానీ నన్ను అక్కడ నుండి కదలనీయలేదు. కొడుకు తిరిగి ఎక్కడికి పోతాడని ఆవిడ ధైర్యం. ఆయన వస్తాడని, కాలం గత జ్ఞాపకాలు చెరిపివేసి నాకు జతకాడుగా నిలుపుతుందని ఆవిడ విశ్వాసం. ఒక కూతురు కాపురం నిలబడటం కోసం తల్లి ఎలా తాపత్రయపడుతుందో మా అత్తగారు నా కాపురం నిలబడాలని అలా తాపత్రయపడుతుంది అని అంది రేణు. ఈ తాపత్రయాలు బతుకుల్ని సరిదిద్దవమ్మ. వాళ్ళ స్వార్థానికి బలి అవుతున్న అమూల్యమైన నీ రూప యవ్వనాలను ఆ బంగారు పంజరంలో వ్యర్థపరుచుకుంటున్నావు. కాలం కరిగిపోయాక వెనక్కి రాదు రేణు, నువ్వు వచ్చేయి అని అంది. తర్వాత రంగనాయకి చేస్తున్న ఉపదేశం విని రేణు చెవులు మూసుకున్నది. ఆ ఉపదేశం ఏమిటంటే, రంగనాయకికి 15 రోజుల క్రితం పెళ్లి చూపులు జరిగాయి. ఇంచుమించుగా నిశ్చయమైపోయినట్టే. పిల్లవాడితో అతడి స్నేహితుడు కూడా వచ్చాడట. అతడికి ఏవో ఆదర్శాలు, సంఘ సేవాభిలాషాలు ఉన్నాయట. అతడికి నిన్నోసారి చూపితే చాలు, నీ కథ వింటే నిన్ను చూస్తే అతను తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని. ఈ మాటలు చెప్పింది నా చిన్ననాటి స్నేహితురాలివి కనుక బతికిపోయావు. మరొకరైతే నా మోతి పళ్ళు విరక్కొట్టేదాన్ని అని రేణు కఠినంగా అంది. అందుకు ఎందుకు ఎందుకు విరక్కొడతావు అంటూ రంగనాయక్కి తక్కువ కోపం రాలేదు. తిరగబడ్డట్టుగా మాట్లాడసాగింది. నీ మెడలో తాళి కట్టాడే కానీ తన జీవితంలో మనసులో సూదిమనంత స్థానం ఇవ్వనివాడు నీ భర్త. ఆ బంధంలో జీవితమంతా చిక్కుకొని నువ్వు ఉంటావా? ఏ ఆశలు లేనివాడు, ఏ అవసరమూ లేనివాడు కేవలం తల్లి బలవంతంతో రెండో పెళ్లి చేసుకున్నాడే. ఎన్నో ఆశలు మమతలు ఉన్న నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే తప్ప? నీకేమి ఇవ్వని వివాహ బంధానికి నువ్వు కట్టుబడాల్సిన అవసరం లేదు రేణు అని అంది. అందుకు రేణు, పెళ్ళి అంటే ఏంటనుకున్నావు అని అడిగింది. అందుకు రంగా, ఈ ప్రశ్న నన్ను కాదు నీ భర్తను అడగాల్సింది నువ్వు అని అంది. అందుకు, అడిగాను.
అంటూ రేణు ముఖంలో మరోసారి పల్చని నవ్వు పరుచుకుంది ఆ సమాధానం చెప్పినప్పుడు. కావలసినంత డబ్బు పెట్టుకెళ్ళి నీకిష్టమైన మనిషిని పెళ్ళాడి సుఖ సంసారం ఏర్పరచుకోమని చెప్పాడు అని చెప్పింది. అందుకు ఈ మాట చెప్పడానికి అతనికి నువ్వింకా అక్కడ ఉండడానికి నీకు సిగ్గు వేయడం లేదా అని అడిగింది రంగనాయకి. నువ్వు అడిగావు కనుక చెప్పాను. కానీ రంగనాయకి, రేపు నీకు పెళ్ళవుతుంది. స్నేహితురాలివి. నీకు నా పోలిక రావాలని నేను కలలో కూడా అనుకోను. కానీ మాట వరుసకి అడుగుతున్నాను, చెప్పు. ఆ వచ్చే భర్తతో నీకు సరిపడలేదనుకో, అతడి నిరాదరణకు గురి అవుతావే అనుకో. అప్పుడు అతన్ని ఒంటి మీద మాసిన గుడ్డగానో తల్లో వాడిన పూలగానో వదిలేసినంత చులకనగా వదిలేసి పెళ్లి మీద పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావా అని అడిగింది. హా, శుభ్రంగా. తప్పేముంది? నా సుఖం కోసం నేనేమైనా చేస్తాను అని అంది రంగనాయకి. అబ్బా, చెప్పినంత సులభం కాదే ఆచరణలో పెట్టడం అని అంది రేణు. ముసలమ్మ కబుర్లు చెప్పక పెళ్ళి అన్న శబ్దానికి ఇంత పవిత్రార్థం కల్పించుకొని ఆ పెళ్ళి తన జీవితానికి నరకాన్ని సృష్టించిన ఆ మొగుడు వద్దు పొమ్మన్నా వాడి కాళ్ళు పట్టుకు వేలాడుతూ పడి ఉండడం అనేది నేడు ఎందరో స్త్రీల కన్నీటి బ్రతుకులకి కారణమవుతుంది. ఏం, ఆ మొగుడు దగ్గర సుఖం దొరకకపోతే అతడి దగ్గర ఎందుకు ఉండాలి? మరో పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు అని అడిగింది. మరో పెళ్ళి ఎందుకే? ఊరి పెట్టుకు చావనా? ఎవడి దగ్గర ఇష్టమైతే వాడి దగ్గర ఉండిపోతే చాలదా అంటూ రేణు నిరసనగా అంది. అందుకు రంగనాయకి గడుసుగా అంది. పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి ఓ తండ్రి అనేవాడు చెప్పుకునేందుకు ఉండాలి. వాళ్ళకి ఓ రక్షణ అనేది ఓ తల్లి వల్లే జరగదు. అందుకు తండ్రి కూడా ఉండాలి అని అంది రేణు. చిక్కావు అన్నట్టుగా చూసింది రేణు. ఇక్కడే సంకెళ్ళు పడుతున్నాయి స్త్రీకి. పిల్లల్ని పెంచటం, ప్రయోజకుల్ని చేయటం ఒక తల్లి వల్ల జరిగే పని కాదు. ఈ పెళ్ళి అన్న బంధం లేకపోతే ఆ తండ్రి అనేవాడు చెప్పకుండా ఉడాయిస్తాడు. ఇందుకోసమైనా స్త్రీ వివాహ బంధానికి తల ఒగ్గాల్సి వస్తుంది. ఆ బంధం పవిత్రమైనది అని అంది. విధి లేక చూరు పట్టుకు వేలాడ్డం అను. ఏమైనా స్త్రీకి పెళ్లి కావాలి. ఆ పెళ్లి స్త్రీకి స్వర్గమిచ్చినా నరకమిచ్చినా ఆ పెళ్లికి విలువనివ్వాలి. అంతేకాని ఈ మొగుడు పోతే మరో మొగుడు అనుకునే తత్వం స్త్రీకి ఉన్నతిని, సుఖాన్ని ఇస్తుంది అనుకోను. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి సుఖం ఎంత ముఖ్యమైన సమాజ విద్రోహకరంగా ప్రవర్తించడం స్త్రీకి కానీ పురుషుడికి కానీ అంత మంచి పని కాదు అని అంది. సమాజం అంటే ఎవరే? నువ్వు, నేను. అందరం సంఘ నియమాలు, మనిషి సుఖశాంతులు ఇస్తున్నంత వరకు తల వంచాలి. కానీ ఆ నియమాలు మన గొంతుకు ఉరిలా బిగుసుకుపోతున్నా ఆ ఉరిలో తల ఇరికించి వేలాడవలసిందేనంటావా అని అడిగింది రంగనాయకి. ఇప్పుడు చాలామంది చేస్తున్న పని కూడా అదే కదా. ఆ ఉరిని తప్పించుకున్నా అవతల మన కోసం స్వర్గం కాచుకొని ఉంటుందన్న గ్యారంటీ లేదు. మనకు వచ్చిన సమస్యలను చుట్టుకోవా? అలాంటప్పుడు జీవితమంతా పలాయనం చిత్తగిస్తుంది. మనిషి సుఖపడతాడా? ముందు మాత్రం సుఖాలుంటాయా? ముందు మాత్రం స్వర్గపు తలుపులు తెరుచుకొని కూర్చుంటుందా అన్న జడత్వం అభ్యుదయం కాదు మనిషికి. సుఖాన్ని, శాంతిని అన్వేషిస్తూ మనిషి సాగిపోవలసిందే. అడుగు ఆపకూడదు. అన్వేషణ అంతం కాకూడదు. పాత భావాలకు, పాత సాంప్రదాయాలకు స్వస్తి. కొత్త జీవితన దారులు ఏర్పరచుకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అని అంది. రేణు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నిన్ను చూస్తుంటే. పెళ్ళి నిన్నెంత మార్చివేసింది. అప్పుడు ఎంత మొండిఘటంగా పేరు తెచ్చుకున్నావు, ఎంత మోటు పిల్లవనిపించుకున్నావు. ఇంత నమ్రత, ఇంత సున్నితత్వం ఈ పెళ్ళి అన్న 2 అక్షరాలు నీకు ఇచ్చాయంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంది రంగనాయకి. ఈసారి మాత్రం నిర్మలతతో కూడిన మందహాసం రేణు ముఖాన్ని ఓ మంత్రం చేసింది. నువ్వు అనుకుంటున్న మార్పు నాలో ఏమైనా వచ్చింది అంటే అది ఆ 2 అక్షరాలే. కానీ ఆ 2 అక్షరాలు నువ్వన్నవి మాత్రం కాదు అని అంది. మరేమిటి అడిగింది రంగ. ప్రేమ అని అంది. పకాలన నవ్వింది రంగనాయకి. మరో పెళ్లి చేసుకొని వెళ్ళిపోమ్మని చెప్పిన ఆ మొగుడు మీదేనా అని అడిగింది.
నీ పరిహాసానికి జవాబు ఇప్పుడు చెప్పను నేను రంగా. రంగా, పెళ్ళి పెనిమిటి అనుభవాలు నీకు అయ్యాక జవాబు నేను చెప్పడం కాదు, నీ జీవితమే చెప్తుంది అని అంది. ఆండాలమ్మ దినాలు అవుతూనే రేణుక కోసం కారు వచ్చింది. రేణు వీడ్కోలు తీసుకుంటూ శ్రీరంగం గారికి పాదాభివందనం చేసింది. అతను దీర్ఘసుమంగళి భవ అని అంటూ ఆ వృద్ధుడి నేత్రాలు ఎందుకో చెమ్మగిల్లాయి. ఇక్కడికి ఇంకెందుకు వస్తావు రేణుక, ఎవరున్నారని వస్తావు అని అన్నాడు. నానమ్మ లేకపోతే? మీరంతా లేరా తాతయ్య? ఈ ఊరి వాళ్ళందరికీ నేను ఆడపడుచును. నానమ్మ ఒక్కతి పోతే ఏమైంది? రేణు కారులో కూర్చున్నాక ఆ ఊరి వాళ్ళంతా కారు చుట్టూ మూగారు. రేణమ్మ, మరోసారి మంచి రోజు రావాలా, నీ మొగుణ్ణి తీసుకువచ్చి మాకు చూపాలా, మా పసుపు కుంకుమలు తీసుకొని వెళ్ళాలా అంటూ ఈ భావంతో మాట్లాడారు వాళ్ళంతా. చిన్నప్పుడే అమ్మని నాన్నని పోగొట్టుకున్న రేణు అంటే ఆ పల్లెకంతటికీ ముద్దే. రేణుకందరికీ స్నేహితులే. వాళ్ళ ఆప్యాయతకు రేణు కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. కారు కదిలిపోయింది. రేణు చాలాసేపు వాళ్ళకేసి చూస్తూ చెయ్యి ఊపుతూనే ఉంది. రేణును చూస్తూనే కాళ్లకు చుట్టుకుపోయాడు బాబు. పెద్దగా ఏడ్చేశాడు. వాణ్ణి గుండెలకు హత్తుకొని, ఉషా ఏది అత్తయ్యా అని అడిగింది రేణు. ఉషని మహేంద్ర వచ్చి తీసుకెళ్లాడమ్మా. ఉషా అమ్మమ్మకి సుస్థి అయిందట. ఆవిడకి మనవరాల్ని చూడాలని బుద్ధి పుట్టిందట. 4 రోజులు ఉంచుకొని తిరిగి దిగబెడతామన్నారు అని చెప్పింది మీనాక్షమ్మ. 4 రోజులే కాదు, వారం రోజులు గడిచిపోయాయి. ఉషని దిగపెట్టిపోలేదు వాళ్ళు. ఉషను తీసుకురమ్మని డ్రైవర్కి చెప్పి కారు పంపింది మీనాక్షమ్మ. ఊరికే వచ్చింది కారు తిరిగి. వాళ్ళు పిల్లను పంపించరట అమ్మగారు, అక్కడ కేడీలో చేర్పించారట. డ్రైవర్ తెచ్చిన సమాధానంతో గంగ వెర్రెలెత్తిపోయింది మీనాక్షమ్మ. తక్షణమే బయలుదేరి వెళ్ళి దులపవలసిన ఆ 4 మాటలు దులిపి ఉషను తీసుకువచ్చేసింది తనతోటి. ఎలాంటి విశేషాలు లేకుండానే మరో 2 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు ఉష పుట్టినరోజు. ఊళ్ళో ఎప్పుడెప్పుడు పిలవవలసిన వాళ్ళింట్లో భోజనాలకి పిలిచి వచ్చింది రేణు. ఆ సందర్భంగా ఫణిబాబు తల్లి కూడా వచ్చింది. భోజనాల తర్వాత విశ్రాంతిగా కూర్చొని వాళ్ళ కష్టసుఖాలు వెళ్ళబోసుకుంటున్న సమయంలో ఫణిబాబు ప్రసక్తి వచ్చింది. ఫణిబాబుకి యుక్త వయసు వచ్చింది కదా, పెళ్లి చెయ్యవా రాజ్యలక్ష్మి అని అడిగింది మీనాక్షమ్మ. అందుకు రాజ్యలక్ష్మి, దగ్గర సంబంధమే మొన్న ఒకటి వచ్చిందమ్మా, పెళ్లి చూపులకి పిలిచి వెళ్ళారు. కానీ ఫణి ఏమో ఇప్పుడప్పుడే పెళ్లి వద్దు, ఏ పిల్లనే నేను చూడను అని అన్నాడమ్మా అంటూ చెప్పింది రాజ్యలక్ష్మి. అందుకు మీనాక్షమ్మ, ఏం ఇంకా చిన్నపిల్లవాడా ఏంటి? 25 సంవత్సరాలకు తక్కువ వయసు కాదు, ఏ వయసుకు ఆ ముచ్చట జరిగితేనే బాగుంటుంది అని అన్నారు. వద్దనేవాడికి బలవంతంగా పెళ్లి తలపెట్టి బావుకునేది ఏముంటుందని మేము మౌనం వహించామమ్మా. వాడి ముఖాన పెళ్ళెప్పుడు రాస్తే అప్పుడవుతుంది. పెళ్ళి కాకపోతే వీల్లేదని పట్టుబట్టానికి ఆడపిల్ల కాదు కదా అని చెప్పింది. ఆఫీస్ పని మీద వెళ్ళిన ఫణిబాబు 2 రోజుల తర్వాత వచ్చాడు. ఆ సాయంకాలం ఆఫీసు విషయాలు మాట్లాడి వెళ్ళబోతున్న అతన్ని ఆగమని చెప్పింది రేణు. లోపలికి వెళ్ళి తిరిగి వచ్చింది. సత్యం టీ తీసుకొని వచ్చాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను అని అంది రేణు. నన్నా, ఏ మాట అంటూ ఫణిబాబు ఆలోచనగా అన్నాడు. అతడు తన ఉద్యోగ పరిధిని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకపోయినా రేణు మాత్రం అప్పుడప్పుడు ఆ పరిధిని తుడిచివేసి ఒక దగ్గర స్నేహితురాలిలా చనువును వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇప్పుడే పెళ్ళి వద్దన్నారట, కేవలం చేసుకోకూడదనా? దానికేమైనా కారణముందా అని అడిగింది. అందుకు ఫణిబాబు, నా పెళ్లి గొడవ మీ దాకా వచ్చిందా అంటూ తేలిగ్గా నవ్వేసి టీ కప్పు పెదవుల దగ్గరికి తీసుకున్నాడు. తీసుకుంటూ, ప్రత్యేక కారణం ఏమీ లేదండి, ఇప్పుడు ఏం వయసు ముదిరిపోయిందని నాకు, ఇంకొన్నాళ్ళు స్వేచ్ఛగా గాలి పీల్చుకుందామని. మొన్నటిదాకా చదువు, పరీక్షల గొడవ అయ్యింది, ఇప్పుడిప్పుడే కాస్త విముక్తి దొరికింది.
మళ్ళీ ఈ పెళ్ళి అనే బంధంలో చిక్కుకోవాలని లేదు అని అన్నాడు. పెళ్ళి అంటే బంధమా అని అడిగింది రేణు. నేననడం ఏమిటండి, పెద్దలే అన్నారు వివాహ బంధమని. మరోసారి నిష్కపటంగా నవ్వాడు ఫణిబాబు. రేణు కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. ఇద్దరిని కలిపి ఉంచేదాన్ని వివాహ బంధం అన్నారు, కానీ మీరు అన్వయించుకునే బంధనం కాదు, ఏదో ఒక బంధం కాదు అని అంది రేణు. ఏదో ఒక బంధం, ఇప్పుడే ఏం తొందర, ఆడపిల్లను కాదు కదా అమ్మా నాన్నల గుండెల మీద కుంపడి కావటానికి అని అన్నాడు ఫణి. నేను ఒప్పుకోను మీ వాదం. ఆడపిల్లే అమ్మా నాన్నల గుండెల మీద కుంపటి అవుతుందా? మగవాడు మాత్రం వయసు వచ్చాక పెళ్ళొద్దని కూర్చుంటే కన్నవాళ్ళకి అసంతృప్తిగా ఆవేదనగా ఉండదా ఫణిబాబు? చనువుగా నేను మాట అడుగుతున్నాను. ప్రస్తుతానికి మీ పెళ్లి వాయిదానా, అసలే చేసుకోకూడదనా అని అడిగింది. ఆ ప్రశ్నతో ఫణిబాబు ముఖం ఎందుకో వెలవెలపోయింది. ఈ ప్రశ్నకు జవాబు ఇప్పుడు మీకంత అవసరమా అని అడిగాడు ఫణి. అవసరం కాకపోయినా తెలుసుకో తగిన దాన్ని కాదా అని అడిగింది రేణు. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, ఇక ముందు ఏమో చెప్పలేను అంటూ ఆ మాట చెబుతున్నప్పుడు ఫణిబాబు గొంతు బరువుగా ధ్వనించింది. పురుషుడు బ్రహ్మచారిగా గడిపితే సమాజం వేలెత్తి చూపదు. అయినంత మాత్రాన అతడి జీవితానికి పరిపూర్ణత కలిగేది స్త్రీ సాహచర్యంలోనేనన్నది ముమ్మాటికి నిజం. ప్రస్తుతం బ్రహ్మచర్యంలోని స్వేచ్ఛ వయసు తిరుగుతుంటే తీర్చుకోలేని శూన్యంగా మిగిలిపోతుంది. అప్పుడు తిరిగి రాదు కదా జీవితం అని అంది రేణు. దీని గురించి నేను మరోసారి ఎప్పుడైనా మాట్లాడతాను, ఇప్పుడేమి చెప్పలేను అంటూ ఫణిబాబు ముభావంగా లేచాడు. కప్పు కింద పెట్టేసి మహేంద్రబాబు వచ్చారమ్మా అని కప్పు కింద పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మహేంద్రబాబు వచ్చారమ్మా అంటూ సత్యం వచ్చి చెప్పేసరికి అబ్బా ఈ శని మళ్ళీ దాపురించాడా అనుకుంది మీనాక్షమ్మ. మళ్ళీ తన మనసు పాడు చేయకుండా ఈ దుష్టుడికి ఈసారి గట్టిగా బుద్ధి చెప్పి పంపాలి అని అనుకుంటూ వెంటనే వెళ్ళి పలకరించడానికి మనస్కరించక పక్క మీద అలానే పడుకొని ఉండిపోయింది. గంట తర్వాత మహేంద్రనే లోపలికి వచ్చాడు. నమస్కారం అత్తగారు అని అన్నాడు. మౌనంగా కూర్చుంది మీనాక్షమ్మ. ఇంకా ఎన్నాళ్ళు ఈ ఆడరాజ్యం, ఇంకా ఎలా, ఎన్నేళ్ళు? ఉరుముని పిడుగుల కఠినంగా వచ్చింది అతడి నుండి ప్రశ్న. పిల్లలకి తల్లి చచ్చిపోయింది, తండ్రి ఉండి చచ్చిపోయిన వాళ్ళల్లో సెలెక్ట్ అయిపోయాడు. ఎక్కడో దాన్ని పోయేదాన్ని తీసుకువచ్చి మీ కొడుక్కి చేత పుస్తి కట్టించి ఈ ఎస్టేట్ని పిల్లల్ని అప్పచెప్తామంటే చూస్తూ ఉండడానికి వెర్రి వెంగులాయలం కాదు. ఈసారి ఏదో ఒకటి తేల్చుకునేదే వెళ్ళను అని అన్నాడు. వెళ్ళకేం చేస్తావు అని అడిగారు మీనాక్షమ్మ. పిల్లల్ని తీసుకువెడతాను, ఆస్తి వాళ్ళ వెనక నడిచి వస్తుంది అని అన్నాడు. మళ్ళీ పిల్లల పేరెత్తితే నీ వెనక మృత్యు నడిచి వస్తుంది అని అంది మీనాక్షమ్మ. ఓ నన్ను చంపించడానికి కూడా తయారయ్యారన్నమాట. అదోలా నవ్వాడు మహేంద్ర. మేం 5 అన్నదమ్ములం, ఒకడం పోతే ఒకడు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు అని అన్నాడు. నేనంటూ ఒకదాన్ని ఉన్నంత వరకు ఆ స్థానం ఖాళీగా ఉంచడానికే ప్రయత్నిస్తాను బెబ్బులిలా గర్జించింది మీనాక్షమ్మ. అవి పిల్లికూన అరుపుల్లా వినిపించి పెద్ద పెట్టిన నవ్వాడు మహేంద్ర. కాటికి కాళ్ళు చాచుకు కూర్చున్న వీరరుద్రమ్మలా మాట్లాడితే నవ్వుతారు ఎవరైనా. మీ ఆరోగ్యం చెడిపోయింది, రేపో మాపో అన్నట్టు ఉన్నారు. ఆ తర్వాత పిల్లల భవిష్యత్తు ఏమిటనుకున్నారు అని అన్నాడు. వాళ్ళను కంటికి రెప్పలా చూసుకోవడానికి నా కోడలుంది అని అంది మీనాక్షమ్మ. మేము 5 మేనమామలం ఉండగా ఆ పిల్లలకి అమ్మమ్మ తాతయ్య ఉండగా ఆ పిల్లలు ఎవరో అనామకురాలి చేతిలో పెరగడం అసంభవం అన్నాడు మహేంద్ర. అనామకురాలు కాదు, ఈ ఎస్టేట్కి సర్వాధికారిణి అని అంది మీనాక్షమ్మ. బావగారు ఉత్తరాలు రాస్తున్నారా అంటూ మహేంద్ర హఠాత్తుగా మాట మార్చాడు. ఇక ఉత్తరాలు రావు, మనిషి రాడు అని అన్నాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది అని అడిగింది మీనాక్షమ్మ. నాకు ఒకరి వల్ల రూఢీగా తెలిసింది. ఆయన ఎవరో స్వామీజీకి శిష్యుడైపోయాడట.
అని అన్నాడు. నీకెవరి వల్ల తెలిసింది? ఉండేలు దెబ్బ తగిలినట్టుగా అయింది మీనాక్షమ్మ. అందుకు మహేంద్ర మాట్లాడుతూ, నా ఫ్రెండ్ ఒకతడు బిజినెస్ మీద ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. అతడికి బావగారు బాగా తెలుసు. కాషాయ వస్త్రాలు కట్టి ఓ స్వామివారి శిష్యుల్లో బావగారుండటం చూశానన్నాడు అని చెప్పాడు మహేంద్ర. ఎప్పుడు, ఎక్కడ అని అడిగింది మీనాక్షమ్మ. ఈ సంగతి 4 రోజుల క్రితం చెప్పాడు. త్రివేంద్రం దగ్గర ఏదో ఊరన్నాడు. ఆయన వాళ్ళు సంచారం చేస్తూ ఆ రోజే ఆ ఊరు వదిలిపోయినట్టు చెప్పాడు అని అన్నాడు మహేంద్ర. భగవంతుడా అంటూ మీనాక్షమ్మ ముఖం చేతుల్లో కప్పుకొని రోధించసాగింది. ఈ సంగతి విని రేణు స్థానోలా అయిపోయింది. అత్తయ్య, మీ పట్టుదల ఎంతవరకు తెచ్చిందో చూశారా అంటూ దుఃఖంతో పొడిగిపోయిన గొంతు పెగల్చుకొని అంది. మీనాక్షమ్మ అరిచినట్టుగా ఆవేశంగా అంది. నా పట్టుదలనే నిందిస్తున్నావు గాని అతడు చేసిన పని బాగుందా? మూర్ఖుడు, తెలివిహీనుడు. సంసారం త్యజించి సన్యాసుల్లో కలిసిపోయేంత పొరపాటు ఏం జరిగిందమ్మా? ఇంటికి ఇల్లాలు లేకపోతే ఎలాగని పెళ్లి చేశాను. దానికి ఇంత శిక్షణ అని అన్ని గట్టిగా అరిచేసింది. ఫణిబాబు ఆఫీస్కు వస్తూనే తనను కలుసుకోమని కబురు చేసింది మీనాక్షమ్మ. ఫణిబాబు ఫైల్స్ తీయబోతున్న వాడెల్లా సత్యం వెనుక లోనికి నడిచాడు. మహేంద్ర ఆగమనం గురించి, అతడు తెచ్చిన వార్త గురించి చెప్పి దుఃఖించసాగింది మీనాక్షమ్మ. రేణు ఓ ప్రక్కన స్తబ్దంగా కూర్చొని ఉంది. అందుకు ఫణిబాబు మాట్లాడుతూ, ఇంటి నుండి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇలాంటి పుకార్లు పుడుతూనే ఉంటాయని నేనంటాను. ఇది కేవలం పుకారు మాత్రమేనని. సుధాంశు బాబు గారు సన్యాసుల్లో కలిసిపోయారంటే నేను నమ్మలేకపోతున్నానండి అని అన్నాడు. ఇంటి నుండి వెళ్ళిపోయిన వాళ్ళు చివరికి చేసే పని ఇదే కదా బాబు అని అంది మీనాక్షమ్మ. మీరు ఈ మాట పట్టుకొని కృంగిపోకండమ్మా. సుధాంశు బాబు గారు ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా వెతికి ఇంటికి తీసుకువస్తాను అని అన్నాడు ఫణిబాబు. నువ్వు పెడతావా బాబు? కానీ నీకు అతడు ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ వెతుకుతావు? ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ అడిగారు మీనాక్షమ్మ. ఇన్నాళ్ళు ఆయనే రావాలని ఊరుకున్నాం. ఈ మాట అబద్ధం అనిపించడం కోసమైనా సుధాంశు బాబును నేను తీసుకువస్తాను. ఇక ఎక్కడని వెతుకుతానంటే నాకు తోచిన ప్రయత్నాలు చేస్తాను. అవసరమైతే పోలీసుల సాయం కూడా తీసుకుంటాను అని అన్నాడు ఫణిబాబు. మీనాక్షమ్మ బేలగా, ఈ సమయంలో నువ్వు కూడా దగ్గర లేకుండా వెళ్ళిపోతే ఎలా బాబు అని అంది. అందుకు ఫణి మాట్లాడుతూ, నాన్నగారి ఆరోగ్యం ఇప్పుడు కొంచెం నయమయ్యి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారమ్మా. సో నేను తిరిగి వచ్చే వరకు ఆయన ఇక్కడ వ్యవహారాలు చూస్తూ ఉంటారు అని అన్నాడు. ఇక రాత్రి 10 గంటల సమయంలో మీనాక్షమ్మ భవనంలో దీపాలు చాలా మటుకు ఆరిపోయాయి. అత్తగారి చేత మందు తాగించి తన గదిలోకి వచ్చింది రేణు. పెద్ద మంచం మీద పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. లైట్లు ఆర్పేసి పిల్లల పక్కన చోటు చేసుకొని పడుకోబోతున్నదెల్లా ఉలిక్కి పడింది. బీరువా నీడలో నిశ్శబ్దంగా నిలబడిన ఆకారం కదిలి దగ్గరికి వచ్చింది. హలో చిన్నదొరసాని, చిన్న స్వరంతో అయినా కులాసాగా పలకరిస్తున్నట్టుగా అన్నాడు. అతడి చేతిలో కాలుతున్న సిగరెటు, కక్కుతున్న పొగ గది నిండా అప్పటికే వ్యాపించి రేణుకకు కడుపులో తిప్పుతున్నట్టు కాసాగింది. సత్యా అంటూ కేక వేయబోయింది. అందుకు మహేంద్ర మాట్లాడుతూ, కేకవేయి, నువ్వే నన్ను గదిలోకి పిలిచావని చెబుతాను అంటూ మహేంద్ర నిర్లక్ష్యంగా సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. అంతే. ఆ మాటకి రేణు నోరు తెరుచుకున్నట్టుగానే ఉండిపోయింది. అందుకు మహేంద్ర మాట్లాడుతూ, నేనొక మాట చెప్పిపోదామని వచ్చాను చిన్నదొరసాని. ఒప్పుకుంటే నీ జీవితం స్వర్గం అయిపోతుంది. ఒప్పుకోకపోతే నరకం ఎక్కడో ఉండదు, నీ జీవితంలోనే ఉంటుంది అని అన్నాడు. రేణుక కళ్ళప్పగించి చూడసాగింది. నీ భర్త సన్నాసుల్లో కలిసిపోయాడు. నీ అత్తగారు రేపో మాపో వైకుంఠ యాత్రకు సంసిద్ధంగా ఉంది. ఆ తర్వాత పిల్లల్ని ఇక్కడ ఉంచడం జరగదు. భరణంలాగా నీ ముఖాన ఇంత పారేసి పొమ్మంటాం. ఇలా జరగకుండా ఉండాలంటే, పిల్లలు నీ దగ్గరే పెరగాలంటే, ఎస్టేట్ నీ అజమాయిషి కిందే ఉండాలంటే
అంటూ మహేంద్రబాబు 2 అడుగులు ముందుకు వేసి రేణుకకు మరింత సమీపంగా వచ్చాడు. వచ్చి, నీ రూప లావణ్యాలు నా సొంతం చేసేయి, నీ జోలికి ఎవరూ రాకుండా చూసుకునే పూచి నాది అని అన్నాడు. అంతే, మహేంద్ర గూవ గుయ్యమంది. ఒక ఆడది అంత బలంగా కొట్టగలదని అతడు ఊహించి కూడా ఉండడు. అసలు రేణు నుండి ఇలాంటి బహుమతి లభిస్తుందని కూడా అతడు అనుకోలేదు. రేణు మనోరమ పిల్లల్ని ఎంతగా ప్రేమించేది తెలుసు. ఆస్తి వరకెందుకు, పిల్లల నుండి వేరు చేస్తానంటే చాలు తన కాళ్ళ మీద పడిపోతుందనుకున్నాడు. పుట్టింటి వాళ్ళు ఎవరూ లేరు కదా, ఇంతకంటే గత్యంతరం లేని ఆడది తనకు లొంగక ఏం చేస్తుంది అని అనుకున్నాడు. ఇలా రెచ్చగొట్టిన పులిలా అవుతుంది అని అనుకోలేదు. అంతే, మహేంద్ర చెంప పట్టుకొని చేష్టలు దిగిన వాడిలా అయ్యాడు కొద్ది క్షణాలు. తర్వాత పళ్ళు పటపటా కొరికాడు. ఓ పులిపిల్లలా, నువ్వు నాకు ఎదురు తిరుగుతావా? చూడు, నిన్ను పిల్లిని చెయ్యకపోతే, నిన్ను నా పాదాక్రాంతం చేసుకోకపోతే నా పేరు తీసి మరో పేరు పెట్టుకుంటాను అని అంటూ మహేంద్ర విసురుగా గదిలో నుంచి నిష్క్రమించాడు. ఇక మరుసటి ఉదయం ఆ రోజు టపా సత్యం చేతికిచ్చి వెళ్ళాడు పోస్ట్ మ్యాన్. సత్యం మామూలుగా ఆఫీస్ గదిలో ఫణిబాబు టేబుల్ మీద పెట్టి తన పని మీద వెళ్ళిపోయాడు. అటు ఇటు తచ్చాడుతున్న మహేంద్ర అక్కడికి వచ్చి టపాలో వచ్చిన మ్యాగజైన్ తీసుకోబోయిన వాడెల్లా ఓ కవరు మీద అడ్రస్సు మీద అతడి దృష్టి పడి చేతిలోకి తీసుకున్నాడు. ఫ్రమ్ అడ్రస్ చూసేసరికి అతడి రంగుల స్వప్నమేదో హఠాత్తుగా ఎవరో చెదరగొట్టినట్టుగా అయ్యింది. అతడి హృదయంలో నిర్మించుకున్న ఆకాశహార్యం అతడి నెత్తిన కుప్పగా కూలబోతున్నట్టు తోచింది. ఫణిబాబు వస్తున్నట్టుగా కాళ్ళ శబ్దం వినిపించి ఆ కవరు తీసి జేబులో పెట్టుకొని మ్యాగజైన్ తీసుకొని తన గదిలోకి వచ్చాడు. మ్యాగజైన్ని విసురుగా మంచం మీద పడేసి కవర్ని సర్రున చింపి లోపల కాగితాలు తీశాడు. ఆత్రుతతో అతడి కళ్ళు అక్షరాల వెంట పరుగు తీశాయి. రేణు, నేను వచ్చేస్తున్నాను రేణు. నీ తపస్సు ఇంత తొందరగా ఫలిస్తుందని నువ్వు అనుకొని ఉండవు కదా. ఈ దేశ సంచారం ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చి ఎన్నో జీవిత సత్యాలను తెలిపి ఇంటికి తిప్పుతోంది. ఆకు మీద ముత్యంలా మెరిసే మంచు బిందువు ఎండకు ఎండిపోతుంది, గాలికి చెదిరిపోతుంది. వేలు తగిలితే చేతికేమీ మిగలదు. నాకెంతో ప్రియతమ వ్యక్తి అయిన మనోరమ జ్ఞాపకాలు నన్ను విడిచిపోయాయి రేణు. ఇప్పుడు నా ఆలోచనలన్నీ నీ చుట్టే పరుగు తీస్తున్నాయి. నీ ఆత్మవిశ్వాసం, నీ తపస్సు ఇంత గొప్పవి కాబట్టే నా మనసింత తొందరగా మళ్ళింది. అవును, పిల్లలు బాగున్నారా? వాళ్ళ గురించి నాకు ఎప్పుడూ దిగుల్లేదు రేణు. వాళ్ళు నీ చేతుల్లో, ఎవరి ప్రేమకు దూరమైనా బాధపడక్కర్లేకుండా అన్నీ నువ్వై పెంచుతావన్న నమ్మకం నాకుంది. నీలో అంతటి ప్రేమ దాగి ఉంది. పంచిన కొద్దీ తరగని ప్రేమ నీది. ఇక ఈ సుత్తిపాఠం చాలిస్తున్నాను. పెద్దలెప్పుడు పిల్లల్ని పొగడకూడదట. అందుకు నేను ఇల్లు విడిచాక చూచిన ప్రదేశాలు ఎంతో రమణీయంగా ఉన్నాయి. అన్నీ ఒక ఎత్తు. ఈ సముద్ర తీరంలో అనుభూతి మరో ఎత్తు. నింగి ఏదో, కడలి ఏదో చప్పున తేల్చుకోలేకపోతాం. కడలి అంచున నిలబడి సూర్యాస్తమయం, సూర్యోదయాలు చూస్తుంటే ఇక మనకేమీ అక్కర్లేదు అనిపిస్తుంది. పిల్లలతో నిన్ను తీసుకొని ఈ ప్రదేశాలన్నీ తిరిగి చూడాలని నాకెంతగానో అనిపిస్తుంది. ఇప్పుడు నా హృదయ సింహాసనం మీద ఎవరున్నారో చెప్పనా? మంచు ముత్యం అదృశ్యమై మంచి ముత్యం మహారాణి అయి కూర్చుంది. ఆ మంచి ముత్యం ఎవరో, ఆమె కథ ఏమిటో నేను వచ్చాక చెబుతాను నీకు. ఇక్కడికి వచ్చాక 4 రోజులకు పైగా జ్వరం పడ్డాను రేణు. ఇలా అస్వస్థతతో పక్క మీద పడున్నప్పుడు నా ఆత్మీయులు లేని లోటు నాకు స్పష్టంగా కనిపించింది. అమ్మ అంత బలవంతంగా 2వ వివాహం ఎందుకు జరిపిందో, అందులో ఎంత శ్రేయస్సు దాగి ఉందో నాకప్పుడు తెలిసింది. కాంతారావుతో చెప్పి 2000 ఎంబో చేయించు. ఇక్కడ డాక్టర్లకి, రూమ్కి బాకీ పడ్డాను. బాకీలు చెల్లించి బయలుదేరుతాను. పిల్లలకు ముద్దులు, అమ్మకు నమస్సులు, నీకు నువ్వే ఊహించుకో అంటూ ఇట్లు నీ సుధా అని రాసి ఉన్న ఉత్తరాన్ని చదివాడు మహేంద్ర. నీ పెళ్ళానికి తపస్సు పండలేదురా.
తనకు పట్టిన నడమంత్రపు సిరికి మురిసి ముక్కలవుతున్న దాని అహంకారానికి ఫలితం పండబోతోంది అనుకుంటూ మహేంద్ర తన ముఖభంగిమలు రౌద్రంగా మారిపోయాయి. ఎందుకంటే మహేంద్రకు ఈ ఆస్తి మీద, రేణు మీద కన్నుబడి చాలా రోజులైంది. ఆ రెండు దక్కించుకోవటానికి అతడు ఎంతకైనా సంసిద్ధంగా ఉన్నాడు. చెల్లెలి మొగుడా? చెల్లెలే చచ్చింది. చెల్లెలి మొగుడని అభిమానమేమిటి? ఇక దాని పిల్లలా? తన పిల్లలతో పడి ఉంటారు అని అనుకున్నాడు మహేంద్ర మనసులో. ఫణిబాబు వచ్చాడు. అర్జెంటుగా రాయవలసినవేవో రాసి పోస్ట్ చేసి పంపించి మీనాక్షమ్మ దగ్గరకు వచ్చాడు. రేపు నేను ఉదయమే బయలుదేరుతున్నానమ్మా అని అన్నాడు. అంతలో అక్కడికి వచ్చిన మహేంద్ర, ఫణిబాబు ఒక పని చెయ్యి అంటూ మహేంద్ర వచ్చి కల్పించుకొని చెప్పాడు. చివరిసారిగా బావగారు ఉత్తరం రాస్తూ ఏ అడ్రస్ ఇచ్చారో ముందుగా ఆ అడ్రస్కు వెళ్ళి అన్వేషణ ప్రారంభించు. నేను మద్రాసుకు వెళ్ళి అక్కడి నుండి అన్వేషణ ప్రారంభిస్తాను. మనిద్దరిలో బావగారు ఎవరికి దొరికినా సంతోషమే కదా అని అన్నాడు. ఈ ఆలోచన బాగానే అనిపించింది మీనాక్షమ్మకు, ఫణిబాబుకు. 1,00,000 సందేహాలు చుట్టుముట్టాయి రేణుని. రాత్రి తన గదికి వచ్చి అలా వాగిన మనిషి ఉదయమే బావగారిని వెతికి తీసుకువచ్చే పని మీద వేసుకుని వెడతాననటంలో అర్థమేమిటి అని ఆలోచిస్తుంది. కానీ అత్తగారికి ఈ సంగతి ఎలా చెప్పాలి తెలియలేదు రేణుకి. మహేంద్ర